హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం కనుక ఇంటిలో దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అది ఎలాగో మీకు చూపిస్తాను. ఈరోజు మేము ఇంట్లో దీపారాధన చేశాము. మా భార్య చేసింది, నాకు చాలా బాగా నచ్చింది. పూలు పెట్టి దేవుడికి ఎంత అలంకరణ ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడండి. చూడండి ఫ్రెండ్స్, దీపారాధన ఇప్పుడే చేయటం దీపారాధన లక్ష్మీదేవికి చేసింది. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి పూలదండ పెట్టడం జరిగింది. అలాగే వినాయకుడు, కనకదుర్గమ్మ, సరస్వతి తల్లి మా ఇంట్లో ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, రామరాజ స్వామి పుట్టుకు, శివుడు, స్వామి, బంగారు మాసం తల్లి. ఇప్పుడే దీపారాధన చేయటం అయిపోయింది. బెల్లం నైవేద్యంగా పెట్టింది. చూడండి ఫ్రెండ్స్, మొదటి శుక్రవారం ఇలా జరిగింది. ఈరోజు మా ఇంట్లో ప్రశాంతంగా సాంబ్రాణి కడ్డీలు, దీపారాధన, లక్ష్మీదేవి పూలు కింద పెట్టింది. చూడండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా ప్రతి ఒక్క ఇంట్లో శుక్రవారం శ్రావణ మాసం ఖచ్చితంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ రోజు ఇంట్లో మాంసాహారం అనేది ఏమీ తినకూడదు ఫ్రెండ్స్. మాంసాహారం ప్లస్ కోడిగుడ్లు కూడా మనం తినకూడదు ఫ్రెండ్స్. ఇల్లు బాగా శుభ్రంగా ఊడ్చుకొని, బన్న తుడుచుకొని, తలంటు స్నానం చేసి ఆ స్వామికి ఇలా పూజ చేయడం లక్ష్మీదేవికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు చేయటం చాలా మంచిది ఫ్రెండ్స్. ఎటువంటి లోటు డబ్బులు కానీ ఎటువంటివి కానీ లోటు ఉండదు ఫ్రెండ్స్. ఆ స్వామికి పూజ చేస్తే ఖచ్చితంగా మనీ అనేది మనకి ఏదో ఒక రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ శుక్రవారం ఇది చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మనకి డబ్బులు అనేది అందిస్తాడు ఫ్రెండ్స్. అలాగే మా ఇంట్లో మరొకటి ఫ్రెండ్స్ చూద్దామండి. ఇది మా ఇంటి వంటగదిలో పెట్టాము ఫ్రెండ్స్. ఇది ఒక రాగి చెంబు తీసుకోవాలి ఫ్రెండ్స్. రాగి చెంబు, అందులో నీళ్లు అనేది మనం మారుస్తూ ఉండాలి. ఏ రోజు మారుస్తూ ఉండాలంటే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజు ఈ నీళ్ళు అనేది తీసి మళ్ళీ ఆ రోజు కొత్తగా మళ్ళీ మొదట పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా రాగి చెంబు తీసుకొని దానికి బాగా గంధం బొట్లు పెట్టి, అచ్చం రాగి చెంబు నేల మీద పెట్టకుండా దాని కింద ప్లేట్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల కూడా మనకి ఈశాన్య మూల పెట్టడం వల్ల కూడా శివుడు అనుగ్రహం మనకి ఇంటి మీద ఎప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఎల్లప్పుడూ ఇల్లు అనేది సుఖశాంతులతో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ప్రతి శుక్రవారం, మంగళవారం మారుస్తూ మళ్ళీ కొత్తగా నీరు పోసి వాటిలో పువ్వు, బియ్యం, ఎట్ని ఏమన్నా పసుపు, కుంకుమ పెట్టి బాగా ఇంకా అలంకరణ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంటి నుంచి బయటికి పోయేటప్పుడు ఈ రాగి చెంబు చూసి పోతే చాలా అదృష్టం వస్తుందండి ఫ్రెండ్స్. ఇలా ప్రతి ఒక్కరు పాటిస్తారని కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ
లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి ఆర్థిక ఇబ్బంది ఉండిపోయి సుఖ సంతోషాలు అనేవి వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.